ఓం అస్మద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆచార్య సూక్తి ముక్తావళి నంబూరి కేశవాచార్య విరచితము. ఆచార్య సూక్తి ముక్తావళి గ్రంథము నంబూరి కేశవాచార్య విరచితము. ఈ గ్రంథ రచయిత ప్రతివాది భయంకరాచార్యుల శిష్యులు. ఈ గ్రంథములో సత్సంప్రదాయ గ్రంథంలో ఆళ్వార్ ఆచార్యుల విశేషములను వివరించు ఉత్తమ చరిత్ర గ్రంథము. అందులో భాగంగా వేదాంత దేశికాచార్యుల వారి వైభవము, శ్రీమాన్ నిగమాంత దేశికుల వారి వైభవము. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. వేదాంతాచార్యుల వారి వైభవం. కలంక శంకారహితస్తమోనుదన్ కళానిధిః కార్తిక పూర్తిమాతిథౌ వివేశతద్విష్ణుపదం విచిత్రవాగ్విభూషితో వెంకటనాథచంద్రమాః. అబ్దే సౌమ్యే చ వారే గతవతి తరుణౌ వృశ్చికం కృత్తికర్షే రాకాయాం వెంకటేశో యతి నృపతిమతం సర్వతః స్థాపయిత్వా. కలంకశంకారహితస్తమోనుదన్ కళానిధిః కార్తికపూర్తిమాతిథౌ వివేశతద్విష్ణుపదం విచిత్రవాగ్విభూషితో వెంకటనాథచంద్రమాః. అబ్ధే సౌమ్య చ వారే గతవతి తరుణౌ వృశ్చికం కృత్తికర్షే రాకాయాం వెంకటేశో యతి నృపతిమతం సర్వతః స్థాపయిత్వా. వేదాంతాచార్యసూరిః కృతసకలవిధానేన దివ్యప్రబంధ శ్రీశైలాధీశఘట్టాన్ కృతివపురభజద్దేశికేంద్రో దయాళుః. వేదాంతాచార్యసూరిః కృతసకలవిధానేన దివ్యప్రబంధ శ్రీశైలాధీశఘట్టా కృతివపురభజద్దేశికేంద్రో దయాళుః. ప్రభాకలిత వృత్తము. ధరణు ప్రసిద్ధుడనంత సూరి యథామతిన్ వినుతించినన్ సరసిరుహాక్షుండు వెంకటేశుండు సంతసించి నిజాత్మలో చరణ ప్రపన్నుడితండు మాకని సత్ప్రసాదమునర్పగా కరుణతలంచి అనంత సూరికి కన్పడెన్ మదిలో రహిన్. శాలినీ వృత్తము. కన్నుల నన్ పొడగాంచుట వ్యర్థముగాదు బుధోత్తమ క్రక్కుననే కున్నత కీర్తి అభియుక్త శిఖామణి ఒక్క కుమారకుడుద్భవిలుం చెన్నుగా నన్మదిం చేర్పు మటంచును చెప్పి రమాపతి సేమమిడం పన్నుగ తత్పతిపాలికి నేగెడు బాలకవేషము పన్ని అటన్. అతి పవిత్ర వేగవతి నీటిలో ఋతుస్నానమాచరించి జరుగుచున్న వెంకటేశుడంత వేడ్కతో తారమ్మ కన్నుగవకు ఎదుట కానబడియే. కనబడిన విధం బెట్టిదనిన నీలాలి రుచిమించి నిగనిగ మెరయుచు సిగముడి శిరముపై చెన్నుకులుక చంద్రమండలమున చవిజాలుగతి ముద్దు మోమున చిరునవ్వు మొలకలెత్త
ద్వాదశాంగములందు ధవళోర్ధ్వపుండ్రముల్ శ్రీచూర్ణరేఖల సిరివహింప పాలాశదండము పాణిపల్లవమున దర్భ పవిత్రంబు తగిన వ్రేల తాల్చి గలమున తిరువడెత్తావలముల పరంగ ధరించి కైతవ బ్రహ్మచారి క్షితి అనంతార్యదేవికి చింతలుడుపా కానబడియను కన్నుల కవకులెదుట కానబడియను కన్నుల కవకునెదుట అట్లు కనపడి అలా కనబడి మాయామాణవకార్భకుండా సాధ్వీరత్నంబునాకు ఇట్లనియే అమ్మరో నీకేల అంతరంగమునందు చింత ఇట్లిక నీకు సేమమగును వెంకటాచలముపై వివిధ కామ్యార్థములొసగెడు ఫలవృక్షమొకటి కలదు తత్ఫలం విదియని తరుణికి చిరుగంట పగిది భాసిలు దొండపండు సంగి ఈ క్షణంబున తిను ఇష్టము సిద్ధించునని పల్క అద్దేవి అట్లునర్చి మాయబలుని కనక విస్మయము చెంది వృషగిరీషుని తలంచుచు వేష్మముందిలు భర్తతో కూడి సుఖియింప పరమకృపను వెంకటేశుండు తద్గర్భ వివరముందే. పృథ్వీవృత్తము దినక్రమముగా రహిందెలివి మించే అద్దేవికిన్ తనూదర మహత్వముం తగిన రీతినించూపడే అనంత గురుడంతదానఖిల సూరివర్గంబుతో ఘనార్హ దివసంబునన్ గరిమసేసే సీమంతమున్ పరమాశ్చర్యపడన్ జనాళి గజగర్భం బట్లు 12 వత్సరముల్ భాగ్యవతీలలామమగు తోతారమ్మ శ్రీ వెంకటేశ్వర గంటాత్మక గర్భమూన పతితద్వర్ష ప్రభంగాంచి శ్రీహరి అస్మత్సుతుండయ్యనంచు మదినాహ్లాదించ మిత్రాళితోన్ శాంతించం కలిదోషముల్ పుడమి అంచత్పుణ్యముల్ మించే ఆశాంతాశ్రాంత నిశాంత సద్యశుండన్ అనంతార్యుండు శ్రీకాంతునిన్ స్వాంతం బంధు తలంచుచుండే విలసచ్చారిత్రయౌ దేవికిన్ వింతన్నంశయుగైక పావనసుతావిర్భావకాలంబునన్ క్ష్మా సుఖకారి భాద్రపదమాసమున్ వృషశైలనాథ మా క్ష్మా సఖతీర్థవారిదివసంబున శ్రీహరి దేవతాకయౌభాసురతారయందు వృషభక్షితిభృత్పతి దివ్యగంటికోద్భాసితమూర్తి ఆసతికి తా ఉదయించెను పుత్రుండైయిలన్. జగత్తును తరింపజేసే దివ్యపురుషుడొకడు ఉద్భవించినాడని చెప్తున్నారు ఈ పద్యంలో. విష్ణు తేజోపబృంహితు విలసితాత్ము బాలకుని చూచి ఆతన్రి పరమహర్షమంది అవగాహన స్నానమాచరించి
జాతకర్మోత్సవము ప్రీతి సలిపే అంతా పురిటి దినంబులన్నియును పుల్ప మరంచనగా అనంత సద్గురుండును తీర్థమాడి పరితుష్టి బుధాలులతోడ పట్టికిం తిరముగా వెంకటేశుండని దివ్య దురుక్రమనామధేయమిద్ధరణి సుఖింపజేసి హరిదాసుల కర్చయునర్చె అంతటన్. పుత్రునికి వెంకటేశుడని నామధేయం చేసినారు. అయ్యవసరంబున మద్భక్తోహం భవిష్యామి అనియును నేషస్వయమాగత్య అనియు పురాణవచన ప్రామాణ్యంబు శ్రీ శఠకోపమునీంద్రుడు భగవదంశావతీర్ణుండనియును విశ్వక్సేనాంశ జాతుండనియు బుధాలిచే ఉత్ప్రేక్షణీయుండయ్యును శ్రీ వైకుంఠనాథ శ్రీపాదుకాంశజాతుండనియు లోకరూఢిం కాంచినట్లు భగవద్రామానుజ మునీంద్రుండు నను రామావరజస్స ఏష భూయః అనియు విశ్వక్సేనో యతిపతిరభూద్వేత్రసారస్త్రిదండః అనియును వవృధే పంచభిరాయుధైర్మురారైః అనియు అభియుక్త శ్రీసూక్తి ప్రామాణ్యంబున శ్రీకృష్ణాపరావతారంబనియు విశ్వక్సేనాంశావతీర్ణుండనియును పంచాయుధాంశ సంభూతుండనియును లక్ష్మీశక్తి ప్రభూతుండనియును మహాత్ముల చేత ఊహింపబడియు శేషమూర్తి అని జగత్ప్రసిద్ధి కన్నయట్లు శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యుండును సర్వతంత్ర స్వతంత్రుండును భగవద్రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌముండును అగు శ్రీ వెంకటేశ్వర గురుండును వెంకటేశావతారోయం తద్ఘంటా చాథవా భవేత్. వెంకటేశావతారోయం తద్ఘంటా చాథవా భవేత్ యతీంద్రాంశో భవేదేవం ఇత్యాద్యభిజ్ఞ వచనక్రమంబుగా శ్రీ వెంకటేశావతారంబనియు శ్రీరామానుజ పర్యాయావతారంబనియు తద్దయుం పెద్దలచే ఊహింప అర్హుండయ్యును. ఉత్ప్రేక్ష్యతే ఉపపత్తి భూమ్నా ఘట్టా హరే సమజనిష్ట యథాత్మనేతి అనియు భాద్రపద మాస గత విమలర్షే వెంకటమహీతీర్థ దినభూతే ప్రాదురభవజ్జగతో దైత్యరిపు ఘంటావంతా కవితార్కిక మృగేంద్ర గురుమూర్త్యా అనియు అభియుక్త శ్రీసూక్తి క్రమంబుగా శ్రీ వెంకటేశ ఘంటావతారం బని లోకరూఢి వహించే ఇట్లు ప్రభావ సంపన్నుండైన ఉద్ధారకుండును తండ్రియగు అద్ధారకునకు తండ్రియగు అనంత సూరివరుండు 12వ దినంబున జాతకర్మ నామకర్మంబులను 3వ నెలయందు చంద్రదర్శనంబును 6వ నెల అన్నప్రాసనంబును 3వ సంవత్సరంబున చౌల కర్మంబును గర్భాష్టమంబునన్ ఉపనయనంబును తదనంతర యోగ్య కాలంబులయందు
గోదానిక వ్రతాది వైదిక క్రమంబులన్నీయు యథాశాస్త్రంబుగా ఒనర్చెనంత. పుట్టిన పిల్లవాడికి వెంకటేశుండు అని దివ్యనామంబు ఒనర్చి 12వ రోజు జాతకర్మ నామకరణంబులను, 3వ నెలయందు చంద్రదర్శనము, 6వ నెల అన్నప్రాసనమును, 3వ సంవత్సరమున చౌలకర్మమును, గర్భాష్టమమున ఉపనయన కార్యక్రమము, తదనంతర యోగ్యకాలమందు గోదానిక వ్రతాది వైదిక క్రమంబులు అన్నీయు యథాశాస్త్రంబుగా ఉనర్చినారు. తండ్రిగారు వెంకటేశ సూరి వేష్మమునందుండి వేడ్క తండ్రి చెప్ప వేదములను నిత్యసూరి భోగ్య నిత్యానుసంధానముల పఠించి మించె మోదమలర. మరియు అఖండ కావేరీ ప్రవాహంబున జనించి ఉదిచిన వాచిన కావేరీ ప్రవాహంబులు శ్రీరంగధామంబునకు ఇరుపార్శ్వంబుల ప్రవహించుచని ఏక సముద్రంబునం ప్రవేశించినట్లు సంయమేంద్రునకుం ప్రియశిష్యుండును ప్రణతార్తిహరుండనియు వరదార్యుండనియు తిరునామంబులు కల కిడాంబియాచ్చాన్ తదంగిరి సరోజాతుండు రామానుజగురుండు తత్పాదాశ్రితుండు శ్రీరంగాచార్యుండి క్రమంబుగా ఏతెంచు సమాశ్రయణ సంప్రదాయంబును యతీంద్రునకభిమానపుత్రుండు అభిమతఛాత్రుండును గురుకేశగురుండును తచ్చిష్యుండు శ్రీ విష్ణుచిత్తార్యుండు తదంతేవాసి వరదార్యుండని తిరునామంబుగల నడాదూరియమ్మాళీ ప్రకారంబుగా అరుగుదెంచు గ్రంథాన్వయ సంప్రదాయంబును భగవద్రామానుజ గోవింద భట్టార్య వేదాంత వేద్యాది గురుపంక్తి విశేషంబునకు ఇరుగెలంకుల విలసిల్లుచు వచ్చయే మహాత్ముని కలసే అయ్యుభయ సంప్రదాయంబులం కలిగి రామానుజార్యుండనియు వాది హంసాంబు వాహుండనియు ప్రసిద్ధుండై ఆత్రేయ కుల కలశాబ్ధిపూర్ణ చంద్రుండై స్వమాతులుండై ఒప్పు నక్కిడాంబి అప్పిళ్లను ఆశ్రయించి అమ్మహాత్ముని అనుగ్రహంబుచే పంచసంస్కారంబులు లభించి శ్రీ వెంకటేశ గురుండు తొల్లి రామకృష్ణాభిధానుండగు నారాయణుండు సాందీపునికడ సకల విద్యలభ్యసించినట్లు వింశత్యబ్ధే విసృత నానావిద్యస్త్రింశద్వారం శ్రావిత శారీరక భాష్య ఇత్యాద్యభియుక్త శ్రీసూక్తిక్రమంబుగా అద్దేశికేంద్రు సన్నిధిని వసించి కాణాదపానినీయ పాతంజల పూర్వోత్తరమీమాంసాది సమస్త శాస్త్రంబులు నాలాయిర ప్రబంధంబులు తద్వ్యాఖ్యానంబులు వేదాంత రహస్యంబులు వైశ్వదేవ క్రమంబు చరమపర్వనిష్ఠ శరణాగతి మరియు తక్కిన విద్యలన్నీయు 20 సంవత్సరములలో అభ్యసించి 30 మారులు శ్రీభాష్య ప్రవచనంబునర్చే అమ్మహాత్మునకుం తిరువారాధనంబు శ్రీ హయగ్రీవమూర్తియు శ్రీ రంగరాజ దివ్య విగ్రహంబును శ్రీ పాణియోగేంద్రుండును హయగ్రీవోపాసనయు వైనతేయ సాక్షాత్కారంబును కలిగియుండున గురువరుండు వడహలయాచార సంపన్నులకు
వడగలయాచార సంపన్నులగు ప్రపన్నులకు కూటస్థుండు జ్ఞానవదగ్రేసర సార్వభౌముండును భాగవత నిష్ఠాగరిష్ఠుండును పరమవైదిక చక్రవర్తియునై ఒప్పుచుండె అప్పుడు. అంతట ఒక్కనాడు బృహదామయజర్జరితాంగు సంతతోద్భ్రాంత మనస్కు దుఃఖినుక భాగవతున్ కనుమ్రోల చూచి వేదాంత గురుండు నిండు కృపనాతనికిన్ స్వపదాబ్జతీర్థముక్కింత వసంగత్రాగి సుఖియించుచునుండే అంతండరోగియై దీపప్రకాశక దేవదివ్యాలయ గోపురద్వార సమీపమునను స్వాక భవ్యగృహ బహిర్ద్వారాంగణస్థలి స్తంభము నాటించి దానిపైనే తన సర్వతంత్ర స్వతంత్ర మహాబిరుదాంకితమగు విజయధ్వజంబు కట్టించి తనతోడ కదిసిపోరెడు కవితార్కిక గజముల తలలు పగుల ప్రబల తర్కాదిసిత నఖ పంక్తి నడచి క్షితినితా కవితార్కిక సింహుండనుచు వాసికెక్కెను శ్రీ వెంకటేశ గురుండు సంయమేంద్ర పదార్పిత స్వాంతుడగుచూ. అంతా ఆ వేదాంత గురుండు కవి కథక కరటి గంటాలుంఠ నాకుంఠోత్కంఠ కంఠీరవుండయ్యును వైకుంఠ ప్రియ దర్శనైక తత్పరుండు కావున ద్రవ్యార్జనంబునకై రాజదర్శనంబు సేయ ఒల్లకయున్న ఎడ తదేయులు కొందరద్దేశికేంద్రునించూచి మహాత్మా నిత్య తదీయారాధనాభివృద్ధికై ప్రభుదర్శనంబు సెయ్యంతగునని విన్నవింప అమ్మహానుభావుండు వారలనుద్దేశించి ప్రాజ్ఞులారా శరీర పతనావధి ప్రభునిషేవణాపాదనాం అభిందన ధనంజయ ప్రశమదంధనం దంధనం ధనంజయ వివర్ధనం ధనముదోడ గోవర్ధనం సుసాధనమబాధనం సుమనసాం సమారాధనం అనియడు శ్లోకముఖంబున ధనంజయ వివర్ధనంబును సమృద్ధృత గోవర్ధనంబును సుఖోపాయ సాధ్యంబును రాజచోరాద్యుపద్రవరహితంబును సుమనస్క సమారాధనీయంబును ఆగు శ్రీకృష్ణరూప ధనంబుగాని శరీరపతన పర్యంతంబు ప్రభునిషేవణంబుచే ఆర్జితంబై సలిలేంధన జఠరాణల శమన కారణంబైన ధనంబు దంధనంబనియు దురీశ్వర ద్వార బహిర్వితర్దికాదురాసికాయై రచితోయమంజలి యదంజనాభం నిరపాయమస్తి మే ధనంజయస్యంధనభూషణం ధనం అనియడు పద్యముఖంబున ఏకారంబును చేసి పుంజీభూతాంజనాంభంబును నిరుపాయంబును పార్థ రతాభరణంబును అగుదనంబు మా పాలం కలిగియుండు ఆ కారణంబుచే దురీశ్వర ఖల ద్వార బహిర్వితర్దికలం కీలుకొనియడు దురాశ కంజలి రచింపబడియే
అనియే అనియును. శిలం కిమనలం శిలం కిమనలం భవేదనలమౌదలం శిలం కిమనలం భవేదనలమౌదరం బాధితుం పయః ప్రసృతిపూరకం కిమునధారకం సారసం అయత్నమలమల్లకం పథి పటచ్చరం కచ్చరం భజంతి విబుధా ముధా వ్యహః కుక్షితః అని 7 శ్లోకముఖంబుగా జఠరాగ్ని శాంతికై ఉంచశిలాది వృత్తి ఏల చాలదు. ప్రసృతిపూరకంబగు సారసనీరంబేల ధారకంబు కానేరదు. మార్గమధ్యంబునం అయత్న సిద్ధంబై మలదూషితంబైన జీర్ణవస్త్రంబు కౌపీనం బేల కాదు. విబుధులహ కుక్షికై కుక్షితీశ్వరుల నిరర్ధకంబుగా భజించుచుందురనియు ఆనతిచ్చిన విని వారును భగవత్ ప్రపన్నులకు రాజుసేవ సేయ తగదని తెలిసి అమ్మహాత్మునకు ప్రణమిల్లి తదాజ్ఞబడసి యథేచ్ఛంచని అంత అగ్గురు శిరోమణియు పరమ విరక్తుండై అక్షయపాత్ర సేయుచుండు తరి ధన్యులగు దాస చేతనులు కొందరు కనకరత్న గర్భంబు కొందరు కనకరత్నంబులగు తండులంబుల అర్పింప ఎరింగి ఆ నిస్పృహుండు రత్నంబులు రాళ్ళనియును కాంచనంబు కలికి ఆశ్రయంబనియు కాంచనంబు కలికి ఆశ్రయంబనియు వానిని పరిహరించి శుద్ధంబులగు తద్ధ్యానంబులచే కాలయాపనంబు సలుపుచు భగవదంఘ్రి సరోజహేయ వ్యామోహంబున తదితర సమస్త వస్తువులను తృణీకరించి నిజ నివాసంబున భగవద్గుణానుభవైక తత్పరుండై సుఖంబుండే అయ్యవసరంబున అతివేట్కన్ సిరింకొల్చి తత్కృపను విద్యారణ్యుండన్ విప్రుండు ఉన్నత రాజ్యంబు లభించి బాల్యదశ నామ్నాయాంత సూరీంద్రుండీక్షితి అస్మత్ సహపాఠియై శిలముచే జీవింపరాదంచు సుస్థితి సేయన్ స్వభటాలిచే పిలువ పంచె వెంకటాచార్యులన్. తన బాల్య స్నేహితుడైన విద్యారణ్యులు అట్లా పేదరికంలో జీవించడం తగదు, సుస్థితి చేస్తాను నీకు అని తన భటులను వెంకటాచార్యుల వద్దకు పంపినాడు విద్యారణ్యులు. ఆ విద్యారణ్య ప్రేషితులకు రాజభటులేతెంచి కాంచీపురంబు కాంచియందు. మందాక్రాంత వృత్తము. భ్రాజద్భూభృద్భటుల చటికి వచ్చి అద్దేశికేంద్రున్ రాజద్వీథిన్ రహిగని అతుల్ రంగుగా చేసి విద్వద్భూజాణీ మాదుర మిమునటన్ తోడి తెమ్మంచు మమ్మ వ్యాజోక్తిన్ తానని చెనట కోయార్య విచ్చేయుమన్నన్. తద్వాక్యంబులాకర్ణించి అగ్గురు పురందరుండు నిజమందిరంబు చెంది అందు తనడెందంబునందిందిరా సాన్నిధ్యంబు కల్పించుకొని ఆత్మగతంబున. శ్రద్ధరావృత్తము. ఆ విద్యారణ్య భిక్షుండవనికి పతియై అర్థమీమా కుసంగన్
భావం బంధించి పిల్వం బణిచే మము అతి బ్రహ్మ దాసానుభావం భావిప్రుండే మెరుంగున్నతికి మనమౌర్ధ్వౌఘమిప్పింతు మంచుం ప్రావీణ్యం బొప్పు అంచత్రసన కనకధారాస్తవం బానతిచ్చెన్ కనకధారాస్తవం బానతిచ్చెన్. మహాశ్రద్ధరావృత్తము. ధనధారాపాతావృష్టిన్ దయకురిసి కుర్యంధారణీ ద్రోచ్ఛ్రితంబా ధనరాశిన్ సూరి సంక్రందనుడిడ నృపదూతల్ఖరోష్ట్రాదిపాలింగుని శీఘ్రం బేగి ఆ భిక్షునికని ధనముల్మూర్మ చూపించి కైకొమ్మున చోద్యం బంది ఆతండతని హరిణిగా ఆత్మలోనంతలిచెన్ ఆతండతని హరిణిగా ఆత్మలోనంతలచెన్. ఇంత వైభవం గల వేదాంతాచార్యులను విద్యారణ్యులు ఆత్మలోన వేదాంతాచార్యులు శ్రీహరియే అని భావించినారు. వేదాంతాచార్యుల వైరాగ్య సంపత్తికి అబ్బురపోయినారు. అంతా వరదుని అనుమతిగొని యదుగిరి కరుగుచు గురువరుండు కృతియుతుండై ఆసరణి తనకెదురు నుడివెడు పరవాదుల తర్కశతిని భంగమునర్చెన్. తన విజయం వెలర్ప కవితార్కిక కేసరి అట్టులల్లనంచనిచని కన్మొగింకనయు సస్య సమృద్ధుల కాటపట్టు సజ్జనులకు వాసభూమి విలసత్ కమలాకరముజ్వలన్నదీవనమగు మేలునాట సురవంద్యము అయ్యదుశైలరాజమున్ అందు విశుద్ధరత్నకృతహాటక గోపుర శాలిసాలమై సుందరహర్మ్య సౌధగృహశోభితమై విబుధైకధామమై నందనతుల్య పుష్పగహన వ్రజ సంవృతమై మనోజ్ఞమై ఇందిర కాటపట్టునై హెచ్చుపురంబు గురుండు కన్గొనెన్. తిరునారాయణపురమణి ధర విస్తృతి కాంచి విష్ణుదాస్యరతులకుం పరమపదం బనబరిగిన పురమది శ్రీ వెంకటేశ బుధవరుండొందెన్. కళ్యాణియందవగాహనమునరించి ధౌతవస్త్రయుగంబుదాల్చి ఊర్ధ్వపుండ్రముల్ 12 పొల్పుగా ధరించి గురుపంక్తి తలచి అగ్గురువరుండు కాలోచిత క్రియల్ గావించువేళ ఆ స్థలవాసులందరూ తన్నుగాంచి ప్రణమిల్లవారిని భగవత్స్వరూపులుగాణించి సేవించి గారవించి అంత యతిరాజమఠమున అబ్బుదాలితోడ చనుదించి అమ్మహాత్ముని భజించి భవ్యతీర్థ ప్రసాదాది బహుమతులను చెందిడందమునందు ఆనందముందే. యతిరాజాజ్ఞ లభించి అగ్గురువరుండా వైష్ణవశ్రేణితో అతిభక్తిన్ హరిమందిరాంగణంబుడాయం పోయినంజూచి శ్రీపతి కైంకర్యపరుల్ సమాల్య షఠకోపం వార్యులంకూడి యంచితవాద్యాగమఘోషమొప్ప నెరవాసిన్ తెచ్చిరచ్చోటికిన్.